బావా హలో బావా నువ్వేంటి సూటు బూటేశ్వర్ కార్లో వెళ్తున్నావు? నీ ఆస్తి అంతా పోయింది కదా. రాత్రి మళ్ళీ పేకాడాను. ఈసారి జోకర్ నాకు పడింది. నా ఆస్తి మొత్తం నాకు వచ్చేసింది. యు ఆర్ గ్రేట్ బావా. నీ ఆస్తి మొత్తం తిరిగి వచ్చిందని తెలియగానే మాయబజార్ సినిమా రంగుల్లో చూసినట్టు రేపు వచ్చి మళ్ళీ నీ ఆశీర్వచనం తీసుకుంటా. ఓకే బాయ్. అందుకే అన్నయ్యతో కడవ పెట్టుకోవద్దన్నా. కడవ కాదే గొడవ. డాడ్ బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఫిక్స్ చేస్తాలేవే. మీరెక్కడ దొరికారా నాకు? అమ్మ నా కొడుకులు దొరికారా. ఈ ఇంటి ఓనర్ కెపాసిటీ ఏమిటో తెలుసుకోవాలి. అవునన్నా. పోన్లేండి, ఇన్నాళ్ళుగా మనం ఇన్ని కష్టాలు పడినందుకు మంచి కోడలు దొరికింది. అమ్మ వీడెవడమన్నాడరా, ఈయనడిగితే చెప్తాడరా. వందిస్తా రారా. ఈ ఇంటి ఓనర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? వాడి కెపాసిటీ ఏమిటో తెలియాలి. ఓహో వందిస్తా. హలో పోలీస్ స్టేషన్. హలో బావా, ఆ నాగినేడు ఉండే ఇల్లు దొరికింది బావా. కానీ ఆ ఇంటి వారు ఉన్నాడే, వామ్మో వాడు మామూలు కాదు బావా. ఏం చేసినాడు? ఆ ఇంట్లో పనిచేసేవాడు ఫోన్ చేస్తేనే పోలీస్ స్టేషన్ మొత్తం కదిలొచ్చింది బావా. నన్ను ఈర కుమ్ముడు కుమ్మారు బావా. ప్రభాకరా, ఆ నాగినేడు గాని అడ్రస్ సిక్కినాది. వాడు తిరిగి ఈ సీమలో అడుగు పెట్టకూడదు. అయ్యో అడావిడి చేయకండి. 50 రూపాయలకి నీకెన్ని కావాలి? బ్రహ్మాండంగా ఉందిరా వ్యాపారం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మా అక్క బజ్జీల బిజినెస్ ఇలాగే కొనసాగిందనుకో, మీ డాడీ బిజినెస్ కూడా దాటేస్తారా? నీ అబ్బా, మా అమ్మకి బజ్జీలు ఇటు అక్కడ వచ్చారా? బజ్జీలు రెడీమేడే, ఆ జనం రెడీమేడే. రెడీమేడా? మనిషికి 100 రూపాయలు ఇచ్చి పంపించాను. కష్టజీవులు. మీ ఫ్రెండ్ కు మంచి టేస్ట్ బాబు గారు. ఇల్లు ఎంత చక్కగా కట్టించారు. చాలా కష్టపడ్డాడండి సార్. హౌస్ మీద 6 years. ఏంట్రా అలా సోంబేర్లా నిలబడ్డావు? పని చూసుకో. సారీ సార్, సారీ సార్. మీరు కూడా ఏదో పని చేయాలి. ఖాళీగా కూర్చుంటే రావు కోట్ల ఆస్తులు. ఐ హేట్ లేజినెస్. చూడ్డానికి మేకలాగున్న డైనోసార్ లెవెల్లో టార్చర్ పెడుతున్నాడన్నా. ఇదే రాయలసీమ అయితే ఈడి తల కుక్కకి, కుక్క తల ఈడికి ఫిక్స్ చేసేసామండి. మామయ్య, చార్మినార్, ప్రసాద్ మల్టీప్లెక్స్, ట్యాంక్ బండ్ ఇవేమైనా చూస్తారా? వద్దు బాబు. అన్నయ్య గారు జ్యూస్ ఏమైనా తాగుతారా? ఓ 25 మిరపకాయ బజ్జీలు వేసి పట్టరమ్మా. అమ్మా, ఆ బజ్జీలు మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు వేసి బాగా నిమ్మకాయ పిండు. పిండుతానన్నా, పిండుతాండ్రా. వద్దు, BMW లో తిరిగేదాన్ని నన్ను మిరపకాయ బజ్జి వేయమంటున్నాడు. అందులో బజ్జిలో కోసి ఉల్లిపాయలేసి నిమ్మకాయ పిండు అని చెప్తున్నాడే. అవును, ఈ వంట మనిషి గీత ఎక్కడా? అది షవర్ బాత్ చేస్తోంది. ఇది ఈ పని మనిషి లక్ష్మి. అదిగో అక్కడ ఫేస్ ప్యాక్ పెట్టుకొని కూర్చుంది. వీళ్ళ బిల్డప్ తో చచ్చిపోతున్నాను. అవును, బజ్జీలకి ఏం పిండి పడతారు? గోధుమ పిండి. అవునా? కాదు, వరి పిండి అత్తయ్య. అయ్యో, ఏదో ఒక పిండి. ముందు ఆ మిరపకాయలు ఇటీ. ఏమైందంటీ? ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అబే ఏం లేదు, మీ నాన్నగారు మిరపకాయ బజ్జీలు కావాలన్నారంట. అవునా? ఈ మిరపకాయలు నేను కట్ చేస్తాను, మీరు పిండి కలపండి ఆంటీ. నాన్నగారికి మిరపకాయ బజ్జీలంటే చాలా ఇష్టం. అయ్యో రక్తం! ఏంటమ్మా ఇది? ఎంత రక్తం పోతుందో, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా, చూసుకోవాలి కదా. రక్తం ఎలా జరిగింది? చిన్నదేబే అన్న. పర్లేదంటీ. చిన్న దెబ్బ అంటారేంటండి? ఇంత రక్తం పోతుంటేను. ఏయ్ లక్ష్మి, అమ్మగారు వస్తున్నా. గీతా, రాముడు, అమ్మగారు వస్తున్నా. ఎక్కడ చచ్చారా? అయ్యగారు
ఉరుక్కుంటూ వస్తున్నారు? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. నిలబడ్డారేంట్రా? త్వరగా త్వరగా. త్వరగా రమ్మని చెప్పు. ఏ రండిరా. వచ్చేసా. నొప్పిగా ఉందమ్మా? లేదాంటీ. ఎలా తెగింది? బజ్జీలు వేద్దామని. బజ్జీలు వేడ ఆపేయండి. కావాలంటే 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించుకోండి. ఊరుకోండి అన్న, మన రేంజ్ ఏంటి, 5 స్టార్ హోటల్ నుంచి బజ్జీలు ఏంటి, పేద పొలం కదా. అవును, మీరు కేకయ్యగానే ఈ కోటీశ్వరుల ఫ్యామిలీ అంతా వర్కర్స్ యూనియన్ లా అలా ఊరుకుంటూ వచ్చినారేంది? మీరు మా అతిథులుగా ఉన్నంత కాలం మేము కోటీశ్వరులం అయినా మీకు సేవకులమే. బజ్జీల సంగతి ఆపేసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళండి. పదరా. సారీ సారీ సారీ.